అందరికీ నమస్తే మిత్రులారా. ఈరోజు కొంచెం వీడియో లెంతీగా కావచ్చు, కానీ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అదేంటంటే నాకు తెలిసిన వ్యక్తులు వ్యక్తిగతంగా దాదాపు ఒక 25 నుంచి 30 మంది సర్పంచ్గా నామినేషన్ వేశారు. అందులో అంటే వాళ్ళను మనం స్టడీ చేసే పర్పస్లో ఒక ఇద్దరు ముగ్గురు చాలా క్లోజ్ అనుకున్న వాళ్ళను అడగడం జరిగింది. అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, అంటే ముందరికి పోతే నుయ్యి వెనుకపోతే గొయ్యిలాగా ఉంది వాళ్ళ పరిస్థితి. అంటే చాలా ఒత్తిడిలో ఉంటున్నారు, చాలా ఒత్తిడికి గురవుతుండ్రు, టెన్షన్ పడుతుండ్రు. ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొద్దీ కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అసలు సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళు ఊర్లో ఒక అంచనా వేసుకొని నామినేషన్ వేసిండ్రు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఓట్లు ఉంటాయి, 3000 ఓట్లు ఉంటాయి అని. కానీ ఆ వేసిన ఓట్లు వచ్చి లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఓటు వేయమని అడగడానికి అసలు వాళ్ళు ఏడ ఉన్నారో ఎత్తుక్కోవడానికే టైం సరిపోతలేదు అన్నట్టు. అంటే టైం తక్కువ ఉంది. ఇప్పుడు టైం తక్కువ ఉందా, సగం ఓట్లు లేవు ఊర్లో, మొత్తం బయటనే ఉన్నారు అందరూ. అంటే వాళ్ళు ఏడున్నారు, వాళ్ళని ఎతికి పట్టుకోవడానికే టైం సరిపోవట్లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే మళ్ళీ వీళ్ళకు కొంత ఖర్చు, అది డిఫరెంట్ స్ట్రాటజీ. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చాలా రోజుల నుంచి అసలు ఇంతమంది పల్లెటూర్లలో లేకుండగా టౌన్లలోకి ఎందుకు వలస వెళ్ళారు, వాళ్ళు వలస వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే కోటి విద్యలు కూటి కొరకే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎవరైనా ఎందుకు ఎదురు బతకడానికి వెళ్తారు. అయితే మళ్ళీ ఊర్లో ఎందుకు బతకలేకపోతున్నారు మనుషులు అంటే, నాకు నిరంతరం నేను కొంత సర్చింగ్ చేశా. అంటే కొన్ని నిత్యాన్నదాన సత్రాలు కానీ, లేకుంటే ఆశ్రమాలు కానీ అలాంటివి చూసినప్పుడు అక్కడ వాళ్ళు సెంటు నేలలో కూడా వ్యవసాయం చేయరు. సెంటు నేలలో కూడా వ్యవసాయం చేయరు. అయినా కానీ లక్షల మందికి నిత్యం అన్నదానం చేస్తూ ఉంటారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఈడ నిరంతరం వ్యవసాయం చేసేటోడు 10 మందికి ఒక పూట కడుపు నింపలేని పరిస్థితి. ఈ రెండింటి ట్రాజెడీ ఉంది. అంటే వాళ్ళకు ఏ గవర్నమెంట్ కూడా నిధులు రావు, మళ్ళీ గ్రామంలో ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ నుంచి నిధులు వస్తాయి. ఇది ఎంత డిఫరెంట్ స్ట్రాటజీ! వాళ్ళకు అసలు రూపాయి నిధులు రానోళ్ళు లక్షల మంది కడుపెట్ట నింపుతుండ్రు, లక్షల రూపాయల నిధులు వచ్చిన వాళ్ళు 10 మంది కూడా ఎందుకు నింపలేకపోతుండ్రు? ఈ క్వశ్చన్ నన్ను నిత్యం వెంటాడుతూ ఉండేది. అయితే నేను లాస్ట్ సండే విజయవాడలో ఒక వర్క్షాప్ కండక్ట్ చేశాం మేము, వ్యక్తిగతమైన పర్సనల్ది. అక్కడికి నాకు ఒక అతను చాలా రోజుల నుంచి పరిచయము. అతను లెఫ్ట్ పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుడు, యాక్చువల్గా రాష్ట్ర స్థాయి నాయకుడు. అతను ఒక చిన్న ఆశ్రమంలో ఈ యోగా, ధ్యానం, ఆహారం, శారీరక శ్రద్ధ అనుకుంటా ఉన్నాడు. ఎందుకంటే దీనికి పొంతన కనపడట్లే. ఎందుకంటే ఆయన చాలా రేంజ్, ఆయన సర్కిల్ కూడా డిఫరెంటే. అతను అడిగిన, ఏంది సార్ ఇది పరిస్థితి అంటే, ఇది డిఫరెంట్ కదా అంటే, నేను కూడా అలాగే అనుకొని చాలా రోజులు వర్క్ చేశా. అంటే దీనికి ఈ ప్రశ్నకు సమాధానం ఒక మాటలో చెప్పాలంటే మాత్రం నేను నాయకులు కూడా ఒక రీజన్ అని చెప్తా. అంటే జనాల మానసిక స్థితి ఒక రీజన్ అయితే, అక్కడ ఉండే నాయకుల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. నేను దగ్గర నుంచి చూస్తున్న నాయకులు అంటే సేవ చేస్తారు ఏదో అని పైకి కనిపిస్తుంది, కానీ నేను దగ్గర నుంచి చూసింది మాత్రం వాళ్ళకు బాగా ఆస్తులు ఉంటాయి. ఆ ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఏదో చేస్తూ ఉంటారు. ఇంకా కొందరైతే వాళ్ళ పిల్లలు క్లబ్బులల్లో, పబ్బులల్లో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే వాళ్ళను నుంచి కాపాడుకోవడానికి వాళ్ళ పిల్లలను, వాళ్ళ కుటుంబం పరిధి మేరకు లేదా వాళ్ళ బంధువులు అలా వరకే. కానీ ఈ జనాలు ఇది బురిడి వ్యాపారం అని తెలిసే నేను అంత వైరాగ్యంలో ఉన్నాడు అతను. ఎందుకంటే చాలా సీనియర్ నాయకుడు, 75-77 సంవత్సరాల వయసులో ఇప్పుడు చాలా అంటే ఎనర్జెటిక్గా ఉన్నాడు. అంటే అతని శరీరం గురించి అతను శ్రద్ధ తీసుకున్నాడు. కానీ అతను చేసిన విశ్లేషణ నాకు చాలా సమాధానపూర్వకంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు రెండు చూసిండు అతను. ఈ వింగు చూసిండు, అంటే నిధులు వచ్చి లోటుతోనే ఉన్నది చూసిండు, అసలు నిధులు రాకుండా ప్లస్లో ఉన్నది చూసిండు. ఏంది పరిస్థితి అంటే, ఇక్కడ ఉన్నోళ్ళు ఏంటంటే వాళ్ళ గెలుపును ఇతరుల గెలుపుగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ? రాజకీయంలో. అంటే వాళ్ళు గెలిస్తే మిగతా వాళ్ళందరూ గెలిచినట్టే అని చెప్తారు. కానీ ఈ ఆశ్రమాలల్లో, ట్రస్టులల్లో వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఫౌండేషన్స్లల్లో అంటే ఇతరుల గెలుపునే వాళ్ళ గెలుపుగా భావిస్తారు. ఈ రెండు చాలా విభిన్నమైన కోణాలే. అంటే వీళ్ళు ఒకరు గెలిస్తే అందరు గెలిచినట్టయితే, ఒకరు కడుపు తింటే అందరు తిన్నట్టు కాదు కదా. కానీ అక్కడ అందరు తింటే ఒక్కరికి ఏం కాదు, ఎందుకంటే తల ఓ ముద్దేస్తే కడుపు నిండిపోతుంది. అక్కడనే అందరూ గెలవడం ఎలా అనేది చూస్తారు. ఇక్కడనే వీళ్ళు గెలుపుని అందరికీ చేసి భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తారు. అది నాకు చాలా కనెక్టెడ్ పాయింట్ లాగా అనిపించింది. ఇది
చాలా ఉపయోగకరంగా కూడా అనిపించింది. అంటే వాళ్ళు చేసే మెథడ్ ఏంది అంటే, నేను అతను అడిగి అసలు ఏం జరుగుతుంది మెథడ్ ఏంటంటే, అక్కడ ఆశ్రమాలల్లో ట్రస్టులల్లో ఈ నిత్యాన్నదానం దగ్గర ఏంటంటే, వాళ్ళు ఉన్నంగానే నెక్స్ట్ తరాన్ని తయారు చేస్తారు, ప్రిపేర్ చేస్తారు. ఈ నెక్స్ట్ తరం కూడా ఏంటంటే ఎంతో కొంత డిసిప్లిన్ మేనర్స్ కలిగిన వ్యక్తులే అక్కడికి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఏమైద్ది, వాళ్ళ అనుభవాన్ని వీళ్ళకి మీద అప్లై చేస్తారు. వీళ్ళు గ్రౌండ్లో ఉండి వర్క్ చేస్తారు. ఫస్ట్ సర్వీస్ నేచర్, సర్వీస్ సేవా దృక్పథం, సేవ అనుకుంటే వాళ్ళతో సర్వీస్లోకి ఎంటర్ చేస్తారు. వాళ్ళకేంది మళ్ళీ అడిషనల్గా వీళ్ళ టెక్నాలజీని అప్లై చేసి దాన్ని ఇంకొద్దిగా నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్తారు అన్నట్టు. కానీ ఇక్కడ రాజకీయంలో ఏంది, వీళ్ళు చనిపోయేంత వరకు కూడా అసంతృప్తే. చనిపోయి రేపు చనిపోతానంగా కూడా నాకు ఈరోజు ఏమైనా పదవి ఉంటే బాగుండు అన్న స్థితి ఉంటుంది. అంటే వీళ్ళకి ఎప్పుడు అసంతృప్తి అన్నట్టు, ఎప్పుడు జనాల మధ్యలో తిరగడం వల్ల వాళ్ళు ఎప్పుడు అసంతృప్తికరమైన కోరికలు కోరడం వల్ల వీళ్ళకి ఆ మైండ్లోకి ఎక్కుతాయి అన్నట్టు. వాళ్ళ తప్పు కాదు అది, నిజం చెప్పాలంటే కూడా. అంటే జనాలు ఎప్పుడు కోరుతూ ఉంటారు కదా, ఎప్పుడు లేమే, లేదు 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 అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అనేసరికి వీళ్ళకు తెలియకుండా వాళ్ళ జనాల ట్రాన్స్లోకి వెళ్ళి రకరకాల రోగాలు. నిజంగా చూడండి, మీరు పెద్ద పెద్ద లీడర్లు అనుకున్న వాళ్ళు కూడా చివరి దశలు అయితే పట్టుకొని దుర్భరమైన స్థితి అన్నట్టు. అంటే వాళ్ళు రేపు చనిపోతాం అన్నాక ఈ రోజు కూడా ఏదైనా పదవి అయితే బాగుండేది అన్న స్థితి ఉంటుంది అన్నట్టు. వాళ్ళ పరిస్థితి అట్టుంటుంది. అక్కడ ఎందుకు ఇప్పుడు నువ్వు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా గుడో లేకుంటే ఏదో ట్రస్టో లేకుంటే నిత్యాన్నదానం, ఒకప్పుడు ఏంది చిన్న స్లిప్పులు పట్టుకొని ఇంటింటికి తిరిగేటోళ్ళు. ఆ తర్వాత ఆశ్రమాలకు వెళ్ళిన తర్వాత వీళ్ళే కొంత డొనేట్ చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు స్కానర్స్ వచ్చేసినాయి, డైరెక్ట్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా నిధులు అక్కడికి తెచ్చుకోగలుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నువ్వు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా, ఏ మూలన పల్లెటూరులో మారుమూల గ్రామంలో ఉన్న ఆశ్రమానికి కూడా ఫండ్ వస్తుంది. కానీ రాజకీయంలో అట్లా లేదు. రాజకీయంలో మళ్ళీ రిటర్న్ ఇవ్వడమే ఎప్పుడు కూడా. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం ఇది. అంటే ఈ లీడర్లు కొద్దిగా చేంజ్ కావడమే. ఎందుకంటే నువ్వు ఉన్నప్పుడు నెక్స్ట్ తరం తయారు కాకుండా నువ్వు ఏమి ప్రయోజనం అది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎందుకు అలాంటి పరిస్థితి ఉందంటే, ఒక తాగుబోతోడు ఉన్నాడు అనుకో, తాగుబోతోనే తయారు చేస్తాడు. తిరుగుబోతోడు ఉన్నాడు అనుకో, తిరుగుబోతోనే తయారు చేస్తాడు. అంటే జనాలు ఇప్పుడు నువ్వు 1,00,000 మందిలో ఒక నుగుసబెట్టినా వాడు ఎప్పుడే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి అన్నట్టుగా తాగుబోతులు ఎవరో కనెక్ట్ అయి ఉంటారు. లేదా ఒక తాగేటోని నువ్వు ఎడారిలో మారుమూల ప్రాంతం పోయినా కూడా 5 నిమిషాలలో వానికి ఎక్కడ తాగుడు దొరుకుతుందో తెలుస్తుంది. అట్లా అంటే ఎదుటి వ్యక్తి నీ మానసిక స్థితి ఏందో నీ పరిస్థితులు అలా ఉంటాయి అన్నట్టు. ఒక నిజమైన లీడర్ ఎవరు మరి అంటే, నిజమైన లీడర్లను తయారు చేసేటోడే. అనుచరుడు ఎవడంటే అనుచరులను తయారు చేస్తారు. సో ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే. ఆ అనుభవానికి వయసుకు ఎలాంటి సంబంధం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ అనుభవం అనేది, అనుభవం ఎక్కువ వస్తే అనుభవమే జ్ఞానం. జ్ఞానం పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆశ తగ్గడం, కోరిక తగ్గడం, వ్యామోహం తగ్గడం ఇలాంటిది ఉంటుంది. ఇది అనుభవం. కానీ అది వయసుతో పెద్ద అవసరం లేదు. వయసు పెరిగినా కూడా కోరికలు ఉన్న వాళ్ళు చాలా ఉంటారు. అస్సలు వయసు లేకున్నా కూడా అనుభవంతోనే నేర్చుకొని అలాంటి ట్రాప్లో పడకుండా ఉండే వాళ్ళు కూడా చాలా ఉంటారు. సో ఇది అంటే ఎలక్షన్లకు రిలేటెడా కాదా అనేది మీరు తెలుసుకోవాల్సిందే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.